హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అండ్ నువ్వు. అందరూ ఎలా ఉన్నారు? పండగ బాగా జరుపుకున్నారా? మా పండగ అయితే ఏదో అలా అలా జరిగింది. పండగ అయిపోయిన ఒక 3 days తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మా జానుకి సెలవులు లేవన్నమాట. అంటే అక్కడ నార్త్ స్టేట్స్ లో ఏంటంటే క్రిస్మస్ కి హాలిడేస్ ఇస్తారు కానీ సంక్రాంతికి ఒక్క రోజే ఇస్తారు, మకర సంక్రాంతి రోజు. మన సైడ్ లా కాదు. అప్పటికే 1 week నుంచి స్కూల్ కి వెళ్ళట్లేదు, ఎందుకంటే మేము కరెక్ట్ గా 1 week ఉన్నాం ఊర్లోని. ఇంకా ఉన్నామంటే ఇంకా లేట్ అయిపోద్ది, అలానే స్కూల్ కూడా మిస్ అయిపోద్ది కాబట్టి వచ్చేస్తున్నాం. అదే ఒడిశాకి వెళ్ళిపోతున్నాము. ఊరు వచ్చాక నా వీడియోస్ అబ్జర్వ్ చేస్తుంటే మా ఆయన ఏ వీడియోలో కనిపించలేదు కదా, మీకు వీడియోలో కూడా నేను ఎక్కడ చెప్పలేదు. మా ఆయన రాలేదు, నేనే పిల్లల్ని తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మా నాన్న అయితే స్టేషన్ వరకు వచ్చారు. ట్రైన్ ఎక్కించాక మా నాన్న కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము వెళ్ళేది విశాఖ ఎక్స్ప్రెస్ అనమాట. సెకండ్ ఏసీలో టికెట్ బుక్ చేశాడు. ఈ రోజు అసలు ఏం బాగా జరగలేదు, అంటే అనుకున్నట్టు జరగలేదు. అలా అని బ్యాడ్ ఏం కాదు కానీ అసలు మంచిగా అయితే జరగలేదు అనమాట. ఎందుకంటే మేము వెళ్ళే ట్రైన్ 9:35కి, కానీ అది ఒక 1 hour లేట్గా వచ్చింది. 10:20 తర్వాత అనుకుంటా వచ్చింది ట్రైన్. 9:20 అయింది కరెక్ట్ గా. మేము రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడ నుంచి 1 hour అయితే స్టేషన్ లో ఉన్నాము. నార్మల్ గా అయితే ఉండిపోవచ్చు, కానీ మా చిన్న పాప ఉంది, అసలు దాన్ని తట్టుకోలేకపోతున్నాము. ఏది కనిపిస్తే అదే దాని దగ్గరికి వెళ్ళిపోతుంది, నోట్లో పెట్టేస్తుంది, కింద వదిలేయమని ఏడుపు. అసలు 1 hour అయితే నాకు ఒక సంవత్సరంలా గడిచింది అనుకోవాలి. ఎందుకంటే ఆపలేకపోయినా మా చిన్న పాపని. పోనీలో ఇంకా ట్రైన్ వచ్చాక ట్రైన్ ఎక్కిపోతే ఇంకొక 5 hours కళ్ళు మూసుకుంటే దిగిపోతామని అనుకున్నానో లేదో. మా స్టేషన్ అంటే శ్రీకాకుళం రోడ్ జంక్షన్ దాటాక నౌపాడు జంక్షన్ వస్తుంది. ఇంకా అక్కడ స్టాప్ ఉంది. ఆ స్టాప్ దగ్గర ఆపేశారు. 2 hours ఆపారు అనమాట ట్రైన్. మా శ్రీని తప్పమాట, ట్రైన్ ఎక్కగానే పడుకుంది. ఏం లాభం చెప్పండి, 1 గంటన్నర అలా పడుకున్నా సరే ట్రైన్ కదిలింది అనుకో జర్నీలో గడిచిపోదును. లేదంటే అక్కడ పక్కన స్టేషన్లో ఆపేశారు కదా నౌపాడు స్టేషన్లో. ఇంకా 2 hours దాని నిద్ర అక్కడే గడిచిపోయింది. లేచేసింది, అయినా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు. అలా గడిచింది అనమాట ట్రైన్ లో మా జర్నీ. ట్రైన్ లో కూడా మా శ్రీని ఆపలేకపోయాను. అసలు నాకు చుక్కలు చూపించేసింది. ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసాను. నా కోసం అయితే బిర్యానీ, మా జాను కోసం శ్రీని కోసం అయితే రైసు, రసము, అలానే మా శ్రీనికి కొంచెం ఉగ్గు పిండితో ఉగ్గు చేశాను అనమాట. ఈ 3 కూడా మేము ఇంకా 1 o'clock అయ్యేసరికి తినేసాము. యాక్చువల్ గా ట్రైన్ కరెక్ట్ టైం కి వెళ్ళి ఉంటే పోనీ ఒక 1/2 hour 1 hour లేట్ కి వెళ్ళినా సరే మేము 4 o'clock కల్లా ఇంటికి రీచ్ అయిపోతాము. కానీ ఇక్కడ నౌపాడు స్టేషన్ లోనే 2 hours ఆపేశారు కదా, అందుకనే లేట్ అయిపోయింది బాగా. 4 o'clock కల్లా ఇంటికి రీచ్ అయిపోతాం కదా, ఇంటికి వెళ్ళాక ఏమైనా ఫుడ్ చేయొచ్చులే అనేసి ఓన్లీ ఉగ్గే పట్టుకున్నాను మా శ్రీనికి. ఉగ్గు తినేసింది. ఇంకా ఆ తర్వాత అయితే మా శ్రీనికి పాపం ఫుడ్ ఏం లేదు, అంటే ఫీడింగ్ ఇస్తున్నాను కానీ ఇలా సాలిడ్స్ అయితే ఏం తినలేదు. ఈ ఇయర్ సంక్రాంతి అయితే పెద్దగా ఏం అనిపించలేదు. ఇది ఓన్లీ నా ఫీలింగే కాదు, నాకు తెలిసినంత వరకు అందరూ ఇదే మాట అంటున్నారు అనమాట. ఈ సంక్రాంతి అంతగా ఏం లేదని. వాళ్ళకేం జరిగిందో కానీ తెలియదు, కానీ నాకైతే మాత్రం ఏం స్పెషల్ ఏం అనిపించలేదు. నార్మల్ డేస్ లానే అనిపించింది. జస్ట్ కొంచెం మటన్ కోసుకొని వండుకొని తిన్నామంతే. మా ఆయన ఊరు వెళ్లే ముందు చెప్పాడు అనమాట, నేను ఊరు రావట్లేదు కదా, నా కోసం ఫ్రై చేసిన మటన్ అయితే తీసుకురా అనేసి. ఇంకెక్కడది మేము అంటే నేను వచ్చే లోపే ఇంట్లో అయిపోయింది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు గొర్రెం వేయలేదు కాబట్టి జస్ట్ కొంత అయితే మటన్ తీసుకున్నారు. అది ఎంతమందికి సరిపోతుంది, ఇంకెన్ని డేస్ వస్తుంది చెప్పండి. చక్కగా రమ్మంటే మా ఆయన రాలేదు, లీవ్ లేదని. కానీ ఇప్పుడైతే మటన్ తీసుకొచ్చేయాలంట మా ఆయన కోసం ఊరు నుంచి. ఇంతకు ముందు జర్నీ చేసేటప్పుడు భువనేశ్వర్లో ఎక్కడం, భువనేశ్వర్లో దిగడం. ఈ మధ్యన ఈ విశాఖ ఎక్స్ప్రెస్ అనేది భువనేశ్వర్ న్యూ అనే స్టేషన్ లో ఆగుద్ది. అదైతే మా ఇంటికి దగ్గర అనమాట. అంటే భువనేశ్వర్ కంటే ఈ భువనేశ్వర్ న్యూ స్టేషన్ అనేది బాగా దగ్గర. ఇంకా మాకైతే టికెట్ భువనేశ్వర్ వరకే ఉంది, కానీ భువనేశ్వర్ న్యూ కూడా వెళ్ళిపోయాము. ఇంకా అది దగ్గర కదా అని. ఈ లోపు టీటీ గట్ వచ్చి అడుగుతారు అనుకున్నాను, కానీ ఎవరు రాలేదు. ఫస్ట్ టైం భోగి మొత్తం ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. చూసారు కదా మా శ్రీని ఇలా పట్టుకుంటే తప్ప అది ఉండట్లేదు అనమాట. ఇంకప్పుడు కూడా ఏడ్చేస్తుంది. ఇంకా నేను స్వెటర్ వేసుకునే పొదలేను అనుకోండి, ఇంకా వెళ్ళి మొత్తం అక్కడ చెత్త ఉంది కింద, చెత్త అంతా లాగేస్తుంది, నోట్లో పెట్టేస్తుంది. ఇంకా అలా తిప్పలు పడ్డాను నేను. ఇంక జర్నీ అనే కాదు, నేను దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళినా సరే మా అందరికి చొక్కలు చూపించేస్తుంది. 4 కల్లా వచ్చేయాల్సింది మేము, ఇప్పుడైతే 6 దాటిపోతుంది. ఇంక ఇప్పుడైతే స్టేషన్కి వచ్చేసామన్నమాట, భువనేశ్వర్ న్యూ స్టేషన్. మా ఆయన కూడా వచ్చేసాడు. ఇంకా లగేజ్ అంతా ఇచ్చేసాను. చూసారు కదా, ఇది స్టేషన్ అయితే పాతదో కొత్తదో నాకు ఐడియా లేదు, కానీ ఎవ్వరు లేరు. స్టేషన్ మాత్రం చాలా పెద్దది ఉంది. సారీ, టైం 6 దాటిపోయింది అన్నాను కదా, 6 అవ్వబోతుంది. అదిగోండి 5:15 అవుతుంది. సన్సెట్ అయిపోయింది. కానీ చూసారా వ్యూ ఎంత బాగుందో. అక్కడక్కడ కొన్ని బిల్డింగ్లు, అలా కొంచెం ఏదో ఫారిన్ కంట్రీస్ లో ఉన్నట్టు ఫీల్ వచ్చింది. ఇక్కడ మేము ఒడిస్సాలో ఉంటున్నాం కదా, ఇక్కడికంటే శ్రీకాకుళంలో అయితే చలి తక్కువగానే అనిపించింది. కానీ మేము ఒడిస్సా నుంచి అంటే వెళ్ళి 1 week అవుతుంది కదా, ఊరు వచ్చి రిటర్న్ అయ్యేసరికి చలి ఇక్కడ కూడా తగ్గింది. మా శ్రీనికి ఇలా కొత్తగా ఏమైనా కనిపిస్తే చాలు చాలా ఎగ్జైట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చుట్టూ చూసేస్తుంది. మా శ్రీని అనే కాదు, మాక్సిమం చిన్నపిల్లలు అందరూ అంతేనండి. ఇంకెక్కడ నుండి మాకైతే ఆటో ఆల్రెడీ వచ్చేసింది. ఆటో ఎక్కేసాక ఒక 15 to 20 minutes లో అయితే ఇంటికి రీచ్ అయిపోతాము. భువనేశ్వర్
భీమేశ్వర్ స్టేషన్ కంటే ఇది చాలా దగ్గర. అదిగోండి ఆటో కూడా వచ్చేసింది. ఇక్కడ చూసారు కదా బయట అసలు ఒక్క వెహికల్ లేదు, ఒక్క మనిషి లేరు. ఒక ఇద్దరు మా ఇద్దరం ఒక నలుగురు ఉన్నాం అంతే. ఒక స్టాల్స్ కానీ షాప్స్ కానీ ఏమైనా లేవు అసలు. ఇంక ఇంటికైతే ఫైనల్గా రీచ్ అయిపోయాము. నేను ఇంక ఇంటికి వెళ్ళాక ఫుడ్ వండనని చెప్పేశాను మా ఆయనకి. అందుకోసమనే బయట దాబాలో తీసుకొచ్చేసాడు అనమాట పార్సల్. ఇంటికి రాగానే ఇంకా ఇంట్లోపల అడిగే పెట్టలేదు. మా జాను అయితే చుట్టూ చూసేస్తుంది. వారం రోజులు అయిపోయింది కదా, మిస్ అయినట్టుంది. ఇక్కడే రోజు ఆడుకుంటది. ఇల్లు అయితే పెద్దగా సర్దాల్సిన పని లేదు, ఎందుకంటే మా ఆయన ఉంటున్నారు కాబట్టి అంత ధూళి అవి ఏం అవ్వలేదు. ఇంకా ఇదిగోండి చపాతీలు అదే రోటీసు అలానే కడాయి పన్నీర్ కర్రీ అయితే తీసుకొచ్చాడు. మా శ్రీనికి ఇస్తున్నాను చూడండి, దాంతో ఎన్ని పాటలు పడ్డదో. ఆ చిన్న ముక్క పట్టుకుని ఒక గంట సేపు ఆడుకుంది అనమాట. నోట్లో పెట్టడం, తీయడం, ఊయడం ఏదేదో చేసింది. ఈ రోటీస్ ఏంటంటే పెనం మీద కాల్చిన కాదనమాట, జస్ట్ ఇలా పెనం మీద కాల్చేసి డైరెక్ట్ బొగ్గుల మీద వేస్తారు అంతే. అంటే మండుతున్న బొగ్గుల మీద వేసి కాలుస్తారు. కొంచెం వేరే తందూరి ఫ్లేవర్ ఆ టైప్ వస్తుంది, కానీ టేస్ట్ ఏమి అనిపించదు. ఇంతవరకు చూసారు కదా, ఎక్కడైనా కొంచెమైనా మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ చెప్తూనే ఉంటాను కానీ ఎవరు లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. చేసిన వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్. అలానే హై పాయింట్స్ కూడా వీలైతే ఇవ్వండి ప్లీజ్. ఇంటికి వచ్చేసాను కదా, ఇంకా రొటీన్ వ్లాగ్స్, రొటీన్ డేస్ అనమాట. జస్ట్ ఏవో నేను చేసిన కుకింగ్ వీడియోస్ అలా పెట్టుకుంటూ ఇంకా గడిపేయాలి. మళ్ళీ ఎక్కడికైనా స్పెషల్గా వెళ్ళినంత వరకు. నా ఛానల్లో మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది అంటే కుకింగ్ వీడియోసా, వ్లాగ్స్ ఎలాంటివి నచ్చుతాయి కొంచెం నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒక ఐడియా వస్తుంది కదా, మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎలాంటి కంటెంట్ చేయాలి ఏంటని. మా శ్రీని చూసారా, నన్ను సరిగ్గా తినవ్వట్లేదు. అది రోజులో అది లెగిసున్నంత వరకు ఏ పని చేయనివ్వదు అనమాట. అది పడుకుంటేనే నాకు ఏదైనా పని అవుద్ది. సో ఇదన్నమాట వ్లాగు. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.